ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రూపాయి పెద్ద దారుణం అయిపోయిందబ్బా. గతంలో మన మోడీ గారు మాట్లాడిన మాటలు కనుక మీరు చూసినట్లయితే రూపాయి గురించి మామూలుగా ఉండవు, అద్భుతంగా ఉంటాయి. ఆయన రూపాయి గురించి ఆయన ఇచ్చిన స్పీచ్లో గతంలో ఆయన మాట్లాడిన మాటలు మీకు చూపిస్తా వినండి. ఏమంటారనుకున్నారు? రూపాయి అంత ఈజీగా పడిపోదు, రూపాయి పడిపోవడం మామూలు విషయం కాదు అంటూ ఉంటారు. మీకు హిందీ రాకపోయినా కూడా నేను ట్రాన్స్లేషన్ చేస్తా, పక్కన వీడియో కూడా ప్లే చేస్తా చూడండి. గతంలో మన మోడీ తాత మాట్లాడిన మాట వినండి. ఇప్పుడు డాలర్ వాల్యూ $1 ఇస్తే మనం 90 రూపాయల 12 పైసలు ఇవ్వాలన్నమాట. ఆల్ టైమ్ హై. గతంలో ఈ తాతగారు మోడీ తాతగారు మాట్లాడిన మాటలు మీరు ఒకసారి వినండి. అలా కాదు మిత్రో, నేను రాజ్యంలో రాజకీయం చేస్తున్న, రూపాయి అంత ఈజీగా పడిపోవటం అనేది జరగదు అంటూ ఉన్నారు. बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती, क्या कारण है? ఏమంటున్నారంటే బంగ్లాదేశ్ డబ్బు పడిపోదు, పాకిస్తాన్ రూపాయి డ్రాప్ అవ్వదు, అలా విధంగా శ్రీలంక రూపాయి డ్రాప్ అవ్వదు. మరి ఇండియా రూపాయి ఎందుకు డాలర్తో కంపేర్ చేస్తే రూపాయి తగ్గుతుంది? हिंदुस्तान का रुपया पतला होता जा रहा है, ये जवाब देना पड़ेगा आपको. देश आपसे जवाब मांग रहा है. దీనికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీనికి ప్రజలు సమాధానం అడుగుతారు మిమ్మల్ని, రూపాయి ఎందుకు డ్రాప్ అవుతుందని. సో గతంలో మోడీ గారు నోరేసుకొని పడ్డటువంటి మాటలు ఇవి. ఏంటి? రూపాయి ఎందుకు డ్రాప్ అవుతుంది, రూపాయి ఎందుకు పడిపోతుంది, రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? మారకంలో రూపాయి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఇప్పుడు 90 రూపాయల 12 పైసలు ఎందుకయింది అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే మోడీ గారికి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికీ అసలు ఏమన్నా పోలికుందా సార్? రూపాయి ఎందుకు డ్రాప్ అవుతుంది ఇప్పుడు నువ్వు చెప్పగలిగే దమ్ముందా నీకు? నిజంగా నువ్వు మనిషివే అయితే, నిజంగా నీలో దైవత్వం అంటావు కదా, నేను పరమాత్మ అంటావు కదా, పరమాత్మవే అయితే రూపాయి విలువ ఎందుకు తగ్గుతుంది? 90 రూపాయల 12 పైసలు అయింది, సిగ్గుందా? అంటే మనకన్నా కూడా ఆఫ్ఘనిస్తాన్ రూపాయి వాల్యూ ఎక్కువ ఉందన్న విషయం నీకు తెలుసా? అంటే రోజు రోజుకి మనం ఎంత దరిద్రానికి దిగజారుతున్నామో తెలుసా మీకు అని మోడీ గారిని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మళ్ళీ రూపాయి విలువ మళ్ళీ డ్రాప్ అయింది. నిన్న చూపించింది మీకు నేను 90 రూపాయల 12 పైసలు అనేది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు US డాలర్ విలువ 90 రూపాయల 23 పైసలు, అంటే ఇంకా 12 పైసలు పెరిగింది. ఇలా చూసుకుంటా పోతే మోడీ గతంలో చేసిన వ్యాఖ్యలకి రూపాయి డాలర్ మార్కు విలువలో రూపాయి రోజు రోజుకి పడిపోతున్న విధానాన్ని చూస్తుంటే మోడీ అటర్ ఫ్లాప్ పిఎం. గడిచిన 10 సంవత్సరాలు డాలర్ పెరుగుతుంటే రూపాయలు మన ఆస్తులు మొత్తాన్ని అమెరికాకి కట్టబెడుతున్న విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా మోడీకి సంబంధించినటువంటి కొన్ని గనక మీరు చూసినట్లయితే మోడీ గారు గతంలో పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఆయన ఒక గేమ్ ఆడతాడు. వాళ్ళు నిత్యమైన రూపాయి పెట్టి ఇలా కొడితే అది పడితే పట్టుకొని మళ్ళీ ఇంకొకరికి పెట్టకుండా ఇలా ఆడి కొడుతుంటే పడుతూ ఉండదు. ఇవన్నీ బంప్సింగ్ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటాడు ఆయన. అదే బంప్సింగ్ గేమ్ ఇప్పుడు కూడా ప్రజలు ఆడుతూ ఉన్నారు. ఒకసారి దీన్ని చూసినట్లయితే ఆ బంప్సింగ్ గేమ్ ఏంటనేది మీకు అర్థమయ్యేది. ఆయన నెత్తిపైన రూపాయి బిళ్ళ పెట్టుకున్నాడు చూడండి, పెట్టుకున్నాడా? దీన్ని అది కొడితే దిగజారిపోయి ఎక్కడో పడిద్ది. అంత దారుణంగా ఆ రూపాయి వాల్యూ దిగజారిపోతుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటాడు, ఎట్ట కొడతాడు, అది కింద పడుతూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇలా చూస్తే అది దాటిపోయి ఖండాంతరాలు దాటిపోయి ఎక్కడికో వెళ్ళిపోతూనే ఉంటుంది కిందకి. సో రాబోయే రోజుల్లో అమెరికన్ డాలర్ 200 అయినా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు అక్కడ ఎంత సంపాదించినా కూడా ఏమీ చేసేది లేదు. ఏదో అక్కడికి వెళ్ళి సంపాదిస్తే ఇండియా బాగుపడిపోయిద్దని చాలామంది సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు. అది ఏం జరగదు. ఎందుకంటే మా మోడీ తాతగారు నెత్తి మీద రూపాయి బిళ్ళ పెడితే ₹10 కూడా వాల్యూ చేయడనే విధంగా ఇక్కడ వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మీరు గమనించండి,
ఎప్పుడైతే ఏ గవర్నమెంట్ అయితే ఫెయిల్ అయిద్దో అప్పుడు రూపాయి విలువ తగ్గుతూ డాలర్ విలువ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. రూపాయి పడిపోతూ ఉంటుంది. కానీ మోడీ మనకు చెప్పే సొల్లు కబుర్లు ఎట్లా ఉంటాయి అనేది కూడా ఇంకో వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నా. అది చూడండి. మీకు బేసికల్గా రూపాయి కింద పడిపోతూ ఉంటుంది. పక్కన వీడియో ప్లే చేస్తా చూడండి. అరే రూపాయి పడిపోతుంది అనుకుంటున్నావా, కాదురా బాయ్, బ్యాక్గ్రౌండ్ పైకి వెళ్తుంది అంతే అని చెప్పేసి మనం మోసం చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి గాలి కబుర్లు, సోది కబుర్లు చెప్పి మన రూపాయి వాల్యూ రోజు రోజుకి పడిపోతూ ఉన్నా కూడా దాన్ని గతంలో మనకు సామెత ఉంటుంది, మసిపూసి మారేడికాయ చేసి మాయ చేయటం అని. ఇప్పుడు మోడీ ప్రభుత్వం, బీజేపీ చేస్తున్నది అదే. ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా కలిసి మనకి విద్యను దూరం చేయటం, అదేవిధంగా రూపాయి వాల్యూని ప్రపంచ మార్కెట్లో దారుణంగా దిగజార్చటం. అంటే ఇండియా ఆర్థికంగా చితికిపోతుంది, పతనం అవుతుంది, ఇక ఇండియా కోలుకొని స్థాయికి చేరుకుంది. ఎందుకంటే ఇప్పటికే లక్షల కోట్లు దోచుకొని బ్యాంకులను లూటీ చేసి వేరే వేరే కంట్రీస్లో సెటిల్ అయినటువంటి బ్లాక్ మనీ తెస్తానన్నటువంటి మోడీ ఇప్పటి వరకు ₹1 కూడా తీసుకురాకపోగా ఇక్కడ ఉన్నటువంటి అడవులని, ఇక్కడ ఉన్నటువంటి అన్నిటినీ, సహజ వనరుల్ని అదానికి, అంబానీకి దోచిపెడుతూ ఒక దోపిడీదారుగా మారిపోయాడంటూ చాలామంది మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న హిడ్మా హత్య కూడా మనం చూసినట్లయితే ఎన్కౌంటర్ అంటారు. భార్యాభర్తలని ఇద్దరిని కాల్చి చంపారు. అటువంటి ఇద్దరిని కూడా కాల్చి చంపిన తర్వాత ఆ అడవుల మొత్తాన్ని అదానికి ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి మైకాను, రంగురాలని, అదేవిధంగా సహజ సంపదను దోచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి మోడీ ఇంతకన్నా ఏమి చేయగలరు? అంత నిజం చెప్పాలంటే, మాస్ భాషలో చెప్పాలంటే ఏమి పీకలేక మోడీ కూర్చున్నారు అంటూ చాలామంది అంటూ ఉన్నారు. మరి ఈ విషయంపై మీ స్పందన ఏంటి? రోజు రోజుకి దిగజారుతున్న రూపాయి వాల్యూ, రోజు రోజుకి ఇండియాలో పెరిగిపోతున్న అప్పులు, రోజు రోజుకి దిగబడిపోతున్న మానవ జీవితాలు, కనీసం ఇప్పటికీ కూడా గవర్నమెంట్ దగ్గర 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తుందంటే, ఇంకా దిగువ మధ్య తరగతి కుటుంబాలు 80% ఇండియాలో ఉన్నారు అన్న రహస్యాన్ని మనం గమనించకుండా మేమేదో దూసుకెళ్ళిపోతున్నాం, విశ్వగురు, బొక్కగురు అని కబుర్లు చెప్తూ ఉంటే వింటూ కూర్చున్నామంటే మనం చేతకాని వాళ్ళమే. రూపాయి వాల్యూ తగ్గుతుందంటే గవర్నమెంటులు మనల్ని అమ్మగానికి పెట్టబోతున్నాయి అనేది మాత్రం వాస్తవం. ఇది గమనించండి, కళ్ళు తెరవండి. లేదంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు నటించండి. కొన్నాళ్ళకి ఎవడో ఒకడు వచ్చి మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోతాడు. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.